Hi friends, and this is Salim. Welcome to our YouTube channel Output Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్ మనం టీసీఎస్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. టీసీఎస్ నింజా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2020 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ టీసీఎస్ నింజాకి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వీడి యొక్క క్వాలిఫికేషన్ ఏంటిది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఎవరెవరు వీటిని అప్లై చేసుకోవచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి, ఎవరైనా సరే 2022 బీటెక్ పాస్డ్ స్టూడెంట్స్ ఉంటే దయచేసి వాళ్ళకి తెలియజేయండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మీరు యూట్యూబ్ ఛానల్లో యాప్ట్యూడ్ టాక్స్ అని ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ టీసీఎస్ నింజా హైరింగ్, ఇది టీసీఎస్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 15th August 2021 అండ్ టెస్ట్ డేట్ వచ్చేసి 13th August 2021 ఆన్వర్డ్స్ అనమాట. అంటే రిజిస్ట్రేషన్ క్లోజింగ్ డేట్కి 15 days తర్వాత మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మీకు దాదాపు 45 days ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కరెక్ట్గా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీగా జాబ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంటర్వ్యూ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, కొన్ని రోజుల తర్వాత అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. అబౌట్ టీసీఎస్ నింజా హైరింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేశాడు. వీఆర్ హైరింగ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కైండ్లీ రిఫర్ ద టెస్ట్ ఎలిజిబిలిటీ సెక్షన్ బిలో. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనకి వెబ్సైట్లోనే మెన్షన్ చేశారు. అయితే ఫస్ట్ మీరు అప్పుడే తొందరగా అప్లై చేయొద్దు, కొంచెం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతే అప్లై చేయండి. ఎందుకంటే మనం అప్లై చేసేటప్పుడు ఏమాత్రం కొంచెం మిస్టేక్ వచ్చినా సరే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ ఇక్కడ స్టెప్ ఏమి ఇచ్చారు, స్టెప్ 1 లాగ్ ఆన్ టు ద టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ హియర్. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేస్తే టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, స్టెప్ 2 రిజిస్టర్ అండ్ అప్లై టు ద టీసీఎస్ నింజా హైరింగ్ ప్రాసెస్. అయితే ఇక్కడ మనకు 2 సినారియోస్ ఇచ్చాడు. ఫస్ట్ సినారియో ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ రిజిస్టర్డ్ యూజర్ కైండ్లీ లాగిన్ అండ్ ప్రొసీడ్ టు కంప్లీట్ ద అప్లికేషన్ ఫామ్. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉండి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఉంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అవ్వండి, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అపాన్ సబ్మిషన్ కైండ్లీ క్లిక్ ఆన్ అప్లై ఫర్ డ్రైవ్. ఇది ఒక సినారియో. నెక్స్ట్ సినారియో 2 ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్, మీరు స్టార్టింగ్ ఇదే అప్లై చేయడం అయితే మీరేం చేయాలి, ఫస్ట్ కైండ్లీ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ప్రాసెస్లో మీరేం చూజ్ చేసుకోవాలి, చూజ్ ద కేటగిరీ యాజ్ ఐటీ అండ్ ప్రొసీడ్ టు ఫుల్ యువర్ డీటెయిల్స్, సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఫామ్ అండ్ క్లిక్ ఆన్ అప్లై ఫర్ డ్రైవ్. సినారియో 1 వచ్చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా మీ లాగిన్ ఐడి యూజర్ ఐడితో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లై ఫర్ డ్రైవ్ క్లిక్ చేయాలి. సినారియో బి, ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే ఫస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో మీరు ఐటీ చూజ్ చేసుకొని మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఫిల్ చేసి అప్లై ఫర్ డ్రైవ్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి సెలెక్ట్ యువర్ మోడ్ ఆఫ్ టెస్ట్, ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ అండ్ క్లిక్ ఆన్ అప్లై. ఇక్కడ మోడ్ ఆఫ్ టెస్ట్ అంటే ఏంటంటే, మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడ రాయాలనుకుంటున్నారు, ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ సెంటర్. ఇన్ సెంటర్ అంటే ఇక్కడ మనకి టీసీఎస్ అయానిక్ సెంటర్స్ అని కొన్ని ఉన్నాయి, టీసీఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్ సెంటర్ మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మీకు ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఏమీ ఉండవు, అలాగే పవర్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. అలాగే రిమోట్ అంటే మీరు ఓన్గా మీరు రాసుకున్నారనుకోండి. చాలామంది ప్రీవియస్ టీసీఎస్ ఎన్క్యూటీకి అప్లై చేసి వాళ్ళ ఓన్గా ఇంటి దగ్గరే రాసుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు. ఏంటిది, పవర్ ప్రాబ్లమ్స్, సడన్గా కరెంట్ పోతుంది, నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్, మధ్యలోనే ఎగ్జామ్ ఆగిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇన్ సెంటర్కి అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ క్లిక్ ఆన్ అప్లై. స్టెప్ 4 టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్ చెక్ ట్రాక్ యువర్ అప్లికేషన్, ద స్టేటస్ షుడ్ బి రిఫ్లెక్ట్ యాజ్ అప్లైడ్ ఫర్ డ్రైవ్. మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత
మీరు ఒక స్టేటస్ చెక్ చేసుకోండి. ఇందులో ట్రాక్ యువర్ అప్లికేషన్లో మీరు క్లిక్ చేస్తే ఒకవేళ మీరు అప్లై చేసి ఉంటే అప్లైడ్ ఫర్ డ్రైవ్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్స్ అని ఇచ్చాడు. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే యూ మస్ట్ హ్యావ్ ఆల్ యువర్ ఒరిజినల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ రెడీలీ అవైలబుల్, మార్క్ షీట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క మార్క్ షీట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. అలాగే కమ్యూనికేషన్ రిలేటెడ్ టు ద టెస్ట్ విల్ బీ కమ్యూనికేటెడ్ టు యూ బై టీసీఎస్ అయాన్. అంటే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసేది టీసీఎస్ అయాన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే టీసీఎస్ అయాన్ నుంచే వస్తుంది. అలాగే నెక్స్ట్ టెక్స్ట్ మోడ్ ఇన్ సెంటర్ ఆర్ రిమోట్ వన్స్ సెలెక్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లై ఫర్ డ్రైవ్ కెనాట్ బి చేంజ్ లేటర్. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఇన్ సెంటరో ఆర్ రిమోట్ సెంటర్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆప్షన్ మార్చుకోవడానికి లేదు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ టీచర్స్ డు నాట్ సెండ్ జాబ్ ఆఫర్స్ ఆర్ ఎనీ హైరింగ్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ అన్అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ లైక్ జీమెయిల్, రెడిఫ్ మెయిల్, యాహూ మెయిల్, హాట్మెయిల్. మనకి టీసీఎస్ నుంచి హైరింగ్ ప్రాసెస్ అనేవి మొత్తం వాళ్ళకి ఓన్ టీసీఎస్ అయాన్ నుంచే మన కమ్యూనికేషన్ వస్తుంది. అంతేగాని ఆ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్, మెయిల్ ఐడి నుంచి కానివ్వండి, జీమెయిల్, రెడిఫ్ మెయిల్, యాహూ మెయిల్, హాట్మెయిల్ నుంచి ఇన్ఫర్మేషన్ రాదు. టీసీఎస్ డస్ నాట్ ఆస్క్ క్యాండిడేట్ టు డిపాజిట్ ఎనీ మనీ ఫర్ ద జాబ్ ఆఫర్స్. ఇక్కడ చూడండి, టీసీఎస్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎటువంటి మనీ అనేది అడగదు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ఒకవేళ మీకు చాలామంది ఫ్రాడ్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బల్క్గా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి చాలామంది మీడియేటర్స్ వచ్చేసి ఫ్రాడ్ చేస్తారు. మీరు వాటి నుంచి జాగ్రత్తగా పడండి. ఇక్కడ ఆల్రెడీ టీసీఎస్ మెన్షన్ చేసింది ఏమని, టీసీఎస్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎటువంటి మనీ అనేది అడగదు. అలాగే టీసీఎస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఆర్ కంపెనీ టు కండక్ట్ ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ మేక్ ఆఫర్ టు ఎంప్లాయ్మెంట్ ఆన్ ఇట్స్ బిహాఫ్. నెక్స్ట్ టీసీఎస్ అనేది మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇంటర్వ్యూలో కానీ వేరే వాళ్ళతో ఎవరితో టైప్ అవ్వలేదు. అది ఓన్గా టీసీఎస్ఏ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తుంది. ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ టీసీఎస్ హైరింగ్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మినిమం అగ్రిగేట్ ఆల్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ సెమిస్టర్ మార్క్స్ షుడ్ బి 60% ఆర్ 6 CGPA. 10th ఇంటర్లో డిప్లొమా ఇఫ్ అప్లికబుల్, గ్రాడ్యుయేషన్ మీ మొత్తంలో ఓవరాల్గా మీకు ఎంత పర్సెంట్ ఉండాలి, 60% ఉండాలి. నెక్స్ట్ బ్యాక్లాగ్స్ ఒకవేళ ఉన్నవాళ్ళు చూడండి, స్టూడెంట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ వన్ యాక్టివ్ బ్యాక్లాగ్, ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ ఇఫ్ హీ సెలెక్టెడ్ స్టూడెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్. ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. అలాగే గ్యాప్ ఆర్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్. ఇట్ ఈజ్ మ్యాండేటరీ డిక్లేర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఎనీ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బీ డ్యూ టు ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్. ఇక్కడ చాలామంది మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది, 1 year 2 years 3 years అని. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 24 months. ఇక్కడ 2 years కంటే గ్యాప్ అనేది ఉండకూడదు. అది కూడా మీరు పర్మిషన్ మెన్షన్ చేయాలి. అండ్ ఈజ్ పర్మిషబుల్ ఓన్లీ ఫర్ వ్యాలిడ్ రీజన్స్. అది కూడా ఏంది, వ్యాలిడ్ రీజన్ ఇస్తేనే పర్మిట్ చేస్తారు. రిలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్ యాజ్ అప్లికబుల్ విల్ బి చెక్డ్ ఫర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు గ్యాప్ వచ్చిందని చెప్పారు 2 years, దానికి రిలవెంట్ మీరు రీజన్ చూపించాలి. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్కి మీరు చూపించాలి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. స్టూడెంట్ విత్ ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అప్ టు 2 years ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ టీసీఎస్ నింజా హైరింగ్ ప్రాసెస్. ఇక్కడ మనకి మ్యాక్సిమం 2 years కంటే తక్కువ ఉండాలి. 2 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే టీసీఎస్ నింజా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ గురించి చూస్తే 18 నుంచి 28 years ఇచ్చాడు. అలాగే మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే యూజీ, పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఫ్రమ్ BE, BTech, ME, MTech, MCA, MSc ఫ్రమ్ ఎనీ స్పెషలైజేషన్ ఆఫర్డ్ బై ద యూనివర్సిటీ కాలేజ్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై. వీళ్ళు మాత్రమే. ఇప్పుడు చూడండి, బీటెక్ వాళ్ళు ఎనీ బ్రాంచెస్, ఏ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆల్ బ్రాంచెస్, ఇక్కడ పర్టికులర్ ఒక బ్రాంచ్ని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి టెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ నింజా హైరింగ్ సిలబస్ ఇచ్చారు. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 40 minutes.
అలాగే వెర్బల్ ఎబిలిటీ 30 మినిట్స్, రీజనింగ్ ఎబిలిటీ 50 మినిట్స్, టోటల్ వచ్చేసి 120 మినిట్స్, దట్ మీన్స్ 2 అవర్స్. అలాగే ప్రోగ్రామింగ్కి 15 మినిట్స్, ప్రోగ్రామింగ్ లాజిక్కి 15 మినిట్స్, హ్యాండ్స్ ఆన్ కోడింగ్కి 45 మినిట్స్, టోటల్గా మనకి 60 మినిట్స్ ఇచ్చాడు. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 180 మినిట్స్, అంటే 3 అవర్స్ టైం ఇచ్చారు. చూడండి ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీకి, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ సిలబస్ డిస్కస్ చేశాను. ఒకసారి ఆ ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియో చూడండి. తరోగా మ్యాక్సిమం ఆ సిలబస్ నుంచే టీసీఎస్ అయాన్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మన యూట్యూబ్ ఛానల్ మనం డిఫరెంట్ సిరీస్ అనేవి మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనకి న్యూమరికల్ ఎబిలిటీ అనే సిలబస్లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో మ్యాక్సిమం చాలా టాపిక్స్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రిపేర్ అవుతున్నట్లయితే ఫస్ట్ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ అనేది కంప్లీట్ చేయండి. దాని తర్వాత మనం మాక్ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూస్గా టీసీఎస్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి, తద్వారా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. నెక్స్ట్ నుంచి మనం టీసీఎస్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ, అది రీజనింగ్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, మొత్తం కలిపి నేను చాలా నీట్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు మీరు యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్లో సిరీస్లో ఉన్న టాపిక్స్ ఒకసారి కంప్లీట్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం రిపీట్ అయ్యే టాపిక్స్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి టైమ్ స్పీడ్ డిస్టెన్స్, పర్ముటేషన్ కాంబినేషన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఈక్వేషన్స్, లీనియర్ అండ్ క్వాడ్ ఈక్వేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఇక్కడ డివిజిబిలిటీ రూల్స్ చాలా ఇంపార్టెంట్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ప్రైమ్ ప్రొడక్ట్స్, జామెట్రీ, ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ కూడా ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. ఇది మినిమం 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ లాగర్థమిక్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. లాగర్థమిక్లో ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఇస్తున్నాడు. మనం ప్రీవియస్ టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్ పేపర్ మీరు అబ్జర్వ్ చేసి అందులో స్టాటిస్టిక్స్లో నుంచి 2 క్వశ్చన్స్, లాగర్థమిక్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. రీజనింగ్లో సిలబస్ చూసుకుంటే మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేషన్, నెంబర్ సిరీస్, అలాగే బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, ఏజెస్, డేటా సఫిషియన్సీ, ర్యాంక్ బేస్డ్ లాజిక్, ఏజెస్, అలాగే డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్, ఎనాలజీ, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నొటేషన్స్. సిలాలిజం కూడా మనకు స్టేట్మెంట్ కన్క్లూజన్లో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి సిలాలిజం టాపిక్ బాగా నేర్చుకోండి, అందులో నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాజిక్ 1 పార్ట్ 1 అని చెప్పాను. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ సి, అందులో డేటా టైప్స్, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఊప్స్ కాన్సెప్ట్ నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పార్ట్ 2లో డేటా స్ట్రక్చర్స్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్టు, ట్రీస్, బైనరీ సెర్చ్, గ్రాఫ్స్, ఓన్లీ బేసిక్స్, సెర్చింగ్, సార్టింగ్, హ్యాషింగ్, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్. అలాగే నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఆన్ కోడింగ్లో అరేస్, స్ట్రింగ్స్, మ్యాట్రిసెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, జామెట్రికల్ ఆపరేషన్స్, నెంబర్ సిరీస్, బ్యాంకింగ్ మోడ్స్, కాన్సెప్ట్ ఆఫ్ డైనమిక్ ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం కరెక్ట్గా ఈ 45 డేస్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఈ 45 డేస్లో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఈ 45 డేస్లో మనం 3 టాపిక్స్, రీజనింగ్, అర్థమెటిక్, అట్ ద సేమ్ టైం వెర్బల్ ఎబిలిటీ, ఈ 3 పార్ట్స్ అనేవి ఎలా కంప్లీట్ చేయాలి. ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, ఏమని, సార్ అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటిది, రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటిది, ఇలా మెసేజ్ చేస్తున్నారు. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్ ఎగ్జామ్లో జరుగుతుంది, డిఫరెంట్ స్లాట్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ అర్థమెటిక్లో స్పెషల్గా కొన్ని టాపిక్స్ అనేది చెప్పడానికి వీల్లేదు. కానీ ఓవరాల్ అర్థమెటిక్లో నుంచి టోటల్గా అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ ప్రతి టాపిక్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే రీజనింగ్ కూడా సేమ్, రీజనింగ్ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి, ఆ చాలా టాపిక్స్లో మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ మనం పర్టికులర్గా చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ మనం టోటల్ సిలబస్ ప్యాటర్న్ మొత్తం మార్చాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ 45 డేస్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. అలాగే వెర్బల్ ఎబిలిటీ కూడా సేమ్, మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది సినానిమ్స్, యాంటోనిమ్స్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్,
యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్, కంపారిటివ్ డిగ్రీ, ఇవి మెయిన్గా మీరు ఫోకస్ చేయండి. వొకాబులరీ మీద కూడా మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఇవి మెయిన్గా మీరు నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో టీసీఎస్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం టీసీఎస్ అయాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కే ప్రిఫర్ చేస్తుంది. ఎక్కువగా ఆ మోడల్లే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు టాపిక్స్ మొత్తం నేర్చుకోండి. యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ చెప్పే కదా, ఆ సిరీస్లో టాపిక్స్ చూడండి. దాని తర్వాత మీరు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ ఇలా ప్రిపేర్ అయితే మీరు పక్కాగా మొత్తం ప్రిపేర్ అయినట్టే. అంతేగాని మీరు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చూశారనుకో, మన టాపిక్ అనేది క్లియర్గా లేకపోతే ఆ క్వశ్చన్స్లో చెప్పే లాజిక్స్ అనేవి మీకు అనేవి అర్థం కావు. కాబట్టి ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా నేర్చుకోండి. దాని తర్వాత ప్రతి క్వశ్చన్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిరీస్లో అన్ని టాపిక్స్ కలిపి ఉంటాయండి. అంతేగాని సపరేట్గా టాపిక్ వైజ్ చెప్పడం ఉండదు. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ అనేవి కవర్ అయి ఉంటాయి. కాబట్టి రివిజన్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, మన ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.